పోలవరం దగ్గర గోదావరి నదికి వరద పోటెత్తింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. మహారాష్ట్రలో భారీ వర్షాలతో గోదావరిలో వరద నీరు వచ్చి చేరుతోంది. పోలవరం స్పిల్వే దగ్గర 26.690 మీటర్లకు నీటి మట్టం చేరింది. ఎగువ కాఫర్ డ్యాం దగ్గర 26.800 మీటర్లకు నీటి మట్టం చేరుకుంది. ప్రాజెక్టు స్పిల్వేలోని 48 గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉధృతికి తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. పోలవరం దగ్గర గోదావరి నదికి వరద పోటెత్తింది. మహారాష్ట్రలో భారీ వర్షాలతో గోదావరిలో వరద నీరు వచ్చి చేరుతోంది. పోలవరం స్పిల్వే దగ్గర 26.690 మీటర్లకు నీటి మట్టం చేరుకుంది. ఎగువ కాఫర్ డ్యాం దగ్గర 26.800 మీటర్లకు నీటి మట్టం చేరింది. ప్రాజెక్ట్ స్పిల్వేలో 48 గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉధృతికి తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఏంటి సిచ్యువేషన్? పోలవరం వద్ద గేట్ సైతం కొట్టుకుపోయింది అంటున్నారు. మీరు పంపిన విజువల్స్లో చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తోంది వరద ఉధృతి, కొట్టుకుపోతున్న గేట్. యశ్రమణ, ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద అయితే క్రమంగా పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల్లో ముఖ్యంగా ముంబై పరిసర ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల ప్రభావంతో ఈ గోదావరి నదిలోకి భారీ వరద నీరు అయితే చేరుతుంది. అయితే ప్రస్తుతం శిల్పి వద్ద ఉన్నటువంటి నీటి మట్టం 26.690 మీటర్లకు, అదేవిధంగా ఎగువ కాపర్ డ్యాం దగ్గర 26 మీటర్లకు అయితే చేరుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమైనట్లయితే చెప్పవచ్చు. అయితే మరోవైపు సిల్ ఛానల్లో నీటి ప్రవాహం భారీగా పెరగడంతో ఛానల్ కు అడ్డంగా ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక రహదారి పూర్తిగా కొట్టుపోయింది. అయితే రహదారి కింద ఏర్పాటు చేసినటువంటి ఐరన్ పైపులు కూడా వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో ఆ ప్రాంతంలో రాకపోకలు అయితే నిలిచిపోయాయని చెప్పవచ్చు. అయితే ఎగువ నుంచి వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు కూడా అప్రమత్తం చేసినట్లయితే అధికారులు చెప్పినట్లుగా అయితే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.